తాడదారపల్లి పైలట్ ప్రాజెక్ట్ విలేజ్ కి సంబంధించిన ఇండ్లకు శంకుస్థాపన చేయడం జరిగింది. వారు శంకుస్థాపన చేసి సంవత్సరం గడిచింది. ఈ సంవత్సర కాలంలో ఈ తాడదారపల్లి గ్రామంలో 91 ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చుకున్నాం. నాకు తెలిసి మన స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలోనే అతి ఎక్కువ ఇందిరమ్మ ఇండ్లు మంజూరైన గ్రామం తాడదారపల్లి. వాస్తవంగా క్యాతంపల్లి అనుకున్నాము, కానీ క్యాతంపల్లి 85కే పరిమితం అయింది. కానీ తాడదారపల్లికి వచ్చే వరకు 91 ఇండ్లు వచ్చినాయి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం, సంతోషకరమైన విషయం ఏంటంటే దాదాపు 50 ఇండ్ల వరకు స్లాబ్స్ వేసుకుని గృహప్రవేశానికి సిద్ధంగా ఉన్నారు. అంటే పేద ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ రాజ్యంలో స్వంతింటి కలను సాకారం చేసుకోవడానికి ముందుకొస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన నిధులు సరిపోక వాళ్ళు కష్టం చేసి అవసరం అనుకుంటే ఇంకా కొంత కలుపుకొని బొంగరాల లాగా ఇల్లు కట్టుకుంటున్నారు. ఇల్లు చూస్తే చాలా బాగున్నాయి. అమ్మ వచ్చి కూర్చోండి. ఇందిరమ్మ ఇళ్ళన్నీ కూడా బొంగరాల లెక్క చాలా బాగున్నాయి. గతంలో కట్టిన ఇండ్లు నివాస యోగ్యంగా ఉండేటి కావు. ఇక పెద్దలు గత ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లకు బదులు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అన్నారు. చాలా పెద్ద ఎత్తున అడ్వర్టైజ్మెంట్లు ఇచ్చుకున్నారు, ఊదరగొట్టిళ్ళు. కానీ తాడదారపల్లికి ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. కానీ ఇవాళ ఈ తాడదారపల్లి గ్రామంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్న సమయంలో, కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో 91 ఇందిరమ్మ ఇల్లు వచ్చినాయి. ఈ ఒక్క గ్రామానికే 91 ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి 4,55,00,000 రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఒకే ఒక్క గ్రామంలో 4,55,00,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల పైన ఖర్చు చేస్తున్నాం. అంటే ఇది పేద ప్రజల పట్ల ఈ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధికి నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా 22,500 కోట్ల రూపాయల నిధులతో 4,50,000 ఇళ్ల నిర్మాణం చేపడితే మన నియోజకవర్గంలో 175 కోట్ల రూపాయలతో 3,500 ఇళ్ల నిర్మాణం చేపట్టాం. అందులో దాదాపుగా 80% ఇండ్లు వాస్తవంగా గ్రౌండ్ అయినాయి, 20% వరకు పూర్తి అయినాయి. ఇండ్ల నిర్మాణంలో కూడా ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే కాదు, తెలంగాణ రాష్ట్రంలోనే ఇండ్ల నిర్మాణంలో మొదటి 10 స్థానాలలో ఉన్న నియోజకవర్గాలలో స్టేషన్ గన్పూర్ నియోజకవర్గం ఒకటి అని చెప్పి నేను సందర్భంగా తెలియజేస్తున్నాను. అధికారులతో ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ, సర్పంచ్లతో మాట్లాడుతూ, లబ్ధిదారులతో మాట్లాడుతూ వాళ్ళని ఇల్లు కట్టుకోమని ప్రోత్సహించే కార్యక్రమం చేస్తున్నాం. నేను ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎట్టి పరిస్థితిలో మే 31, 2026 లోపట ఇళ్ల నిర్మాణం పూర్తి చేసుకొని చినుకులు పడక ముందే కొత్తగా కట్టుకునే ఇంట్లోకి వెళ్ళి మీరు హాయిగా సుఖంగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నా. ఆలస్యం చేయొద్దు. వచ్చే సంవత్సరం కట్టుకుందాం, లేకుంటే వారకాలం అయిపోయిన తర్వాత కట్టుకుందాం అంటే ఇక అది అట్లనే మరుగున పడుతుంది. ఆ శ్రద్ధ పోతుంది, శ్రద్ధ తగ్గుతుంది. మళ్ళీ ఇల్లు ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటుంది. మళ్ళీ నాకు ఇల్లు లేదని చెప్పవలసిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇవాళ ఏప్రిల్ 12వ తారీఖు నేను మే 31వ తారీఖు వరకు అవకాశం ఇస్తున్నా. అంటే ఇంకా 50 రోజులు ఉన్నది. ఈ 50 రోజులలో నేను మన హౌసింగ్ అధికారులను కూడా కోరుతున్నా, ఎంపీడీఓ గారిని కూడా కోరుతున్నా, గ్రామాల వారిగా రివ్యూ చేసి లబ్ధిదారులతో మాట్లాడి వాళ్ళ చిన్న చిన్న సమస్యలు ఏమైనా ఉంటే పరిష్కరించి మే 31వ తారీఖు లోపల మొత్తం ఇల్లు నిర్మాణం పూర్తి చేసుకొని గృహ ప్రవేశాలు చేసే విధంగా ప్రణాళిక రూపొందించుకొని పనిచేయాలని చెప్పి నేను కోరుతున్నా. ఏమన్నా నేను వచ్చినప్పుడే మీరు గ్రామాలకు రావడం కాదు, మీరు గ్రామాలకు వెళ్ళాలి, లబ్ధిదారులతో సమావేశాలు పెట్టాలి, వాళ్ళకు బిల్లులు రాలేదా, ఇసుక లేదా, ఏం సమస్య ఉందో తెలుసుకోవాలి, ఆ సమస్యను పరిష్కరించే విధంగా మీరు ప్రయత్నం చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా కోరుతున్నాను. వాస్తవంగా ఇవాళ తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వము అమలు చేసిన సంక్షేమ పథకాలన్నింటినీ కూడా కొనసాగిస్తూనే ఇవాళ కొత్తగా 6 గ్యారెంటీల పేరిట
దేశానికే ఆదర్శంగా ఉండే అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతున్నారు. అందులో మొట్టమొదటిది మనందరం చాలా గొప్పగా చెప్పుకునేది తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణం అవుతున్న ఇందిరమ్మ ఇండ్లు. స్టేషన్ గన్పూర్ నియోజకవర్గంలో మీరు ఏ గ్రామానికైనా వెళ్ళండి, ఏ తండాకైనా వెళ్ళండి, ప్రతి గ్రామంలో ప్రతి తండాలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. 5, 10, 15, 20 తాణదారపల్లిల 91, పక్కన ఇప్పగూడెంలో 50, ఈ రకంగా ప్రతి గ్రామంలో కూడా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతున్నది. పేదవాని సొంతింటి కల సాకారం అవుతున్నది. రెండవది, ఇవాళ రేషన్ కార్డుల ద్వారా గతంలో మనము దొడ్డు బియ్యం తెచ్చుకునేది. ఆ దొడ్డు బియ్యం తినడానికి ఉపయోగకరంగా ఉండేది కాదు. ముక్క వాసన ఉండేది, అన్నం ముద్ద అయ్యేది, ఏ కూర వేసుకున్నా రుచి ఉండేది కాదు, పసి ఉండేది కాదు, సప్పగా ఉండేది, తినడానికి ఇబ్బంది అయ్యేది. కానీ ఇవాళ పేదవాని ఆకలి గురించి ఆలోచించి దేశంలోనే మొట్టమొదటిసారిగా 13,500 కోట్ల రూపాయల ఖర్చుతో 3,15,00,000 మందికి సన్న బియ్యాన్ని పంపిణీ చేస్తున్న ప్రభుత్వం మన తెలంగాణ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. పేదవాళ్ళందరూ ఇలా కడుపు నిండా అన్నం తింటున్నారు. నేను ఒక్కసారి అడుగుతున్నా, ఇక్కడికి వచ్చిన వాళ్ళలో సన్న బియ్యం ఎంతమందికి వస్తున్నాయో చేతులు ఎత్తండి. సన్న బియ్యం వచ్చిన వాళ్ళు, సన్న బియ్యం తింటున్న వాళ్ళే. అందరికి వస్తానే అందరు తింటారు. ఒక చక్కటి పథకం ఇవ్వాలి. అదేవిధంగా గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతు కరెంటు బిల్లులు కట్టలేక ఆగమవుతున్నాడు, ఆత్మహత్యలు చేసుకుంటున్నాడని భావించి వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చాడు. కానీ రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత వ్యవసాయానికి అయితే ఉచిత కరెంట్ ఇచ్చినాం, మరి పేదవాళ్ళ సంగతి ఏంటి? పేదవాళ్ళు కూడా వాళ్ళ ఇంటి కొరకు వాడుకుంటున్న కరెంటుకు బిల్లులు కట్టలేకపోతున్నారు. నెలకు 500 నుంచి 1000 రూపాయల వరకు కరెంటు బిల్లు కట్టాలంటే అవస్థలు పడుతున్నారు. మరి వాళ్ళకు కూడా ఉచిత కరెంట్ ఇవ్వాలని ఆలోచించి ఇవాళ గృహజ్యోతి అనే పథకం ద్వారా పేదవాళ్ళు వాడుకుంటున్న 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇచ్చి గృహజ్యోతి ద్వారా 0 బిల్స్ ఇస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. తాణదారపల్లిలో ఇక్కడికి వచ్చిన వాళ్ళు ఎంతమందికి 0 బిల్స్ వస్తున్నాయో చేతులు ఎత్తండి. 0 బిల్స్ వచ్చేటోళ్ళు. అమ్మ, నువ్వు బిల్లు కడుతున్నావా? నువ్వు కరెంటు బిల్లు కడుతున్నావా? మరి కరెంటు బిల్లులు కట్టని వాళ్ళు, 0 బిల్లు వచ్చిన వాళ్ళు చేతులు ఎత్తండి. 0 బిల్స్ వచ్చిన అందరు చేతులు ఎత్తాలి. అంటే దాదాపుగా ఈ గ్రామంలో గృహజ్యోతి ద్వారా అందరు లబ్ధి పొందుతున్నారు. ఈ గ్రామంలో అందరికి ఇందిరమ్మ ఇళ్లు వచ్చినాయి. ఈ గ్రామంలో అందరికీ ఉచిత కరెంట్ వచ్చింది. ఈ గ్రామంలో అందరికీ సన్నబియ్యం వస్తున్నాయి. ఈ గ్రామంలో మా మహిళలందరూ కూడా చక్కగా ఆర్టీసీ బస్సులలో ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. అన్నిటికంటే మించి ఈ గ్రామంలో నేను ఎమ్మెల్సీగా ఉన్నప్పుడు కానీ, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కానీ అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ గ్రామంలో చేసినాం. చిన్న గ్రామం అయినా ఈ గ్రామ అవసరాలను దృష్టిలో పెట్టుకొని బ్రహ్మాండంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసినాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు అయిన తర్వాత ఈ మధ్య కాలంలో దాదాపు 35 లక్షల రూపాయలు సీసీ రోడ్లకు ఇచ్చినాం ఈ చిన్న గ్రామంలో. ఇంకా ఈ గ్రామంలో సర్పంచ్ గారు కానీ, వెంకన్న గారు కానీ చాలా విషయాలు అడిగారు. ప్రధానంగా మన ఈ ప్రధానమైన రోడ్ ఏదైతుందో విశ్వనాథపురం క్రాస్ నుంచి విశ్వనాథపురము, తాణదారపల్లి, తీగారము, సూరారం మీదుగా జఫర్గఢ్ క్రాస్ దనక మన తమిళపల్లి జి దుర్గమ్మ గుడి దనక వెళ్ళే ఈ ప్రధానమైన రోడ్డు పంచాయతీరాజ్ శాఖ ద్వారా హ్యామ్లో మంజూరైంది. టెండర్లు కూడా పిలిచిళ్ళు. బహుశా ఈ 4-5 రోజుల్లో టెండర్లు ఫైనలైజ్ అవుతాయి. తప్పకుండా వానకాలం లోపు రోడ్డు కాకపోవచ్చు, కానీ మీరు అన్నట్టుగా ఈ రోడ్డును అదే కాంట్రాక్టర్తో రిపేర్ చేయించే ప్రయత్నం నేను చేస్తానని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. గ్రామ పంచాయతీ బిల్డింగ్ అయితే బాగానే అవపడుతున్నది. మరి ఎందుకో గ్రామ పంచాయతీ బిల్డింగ్ అడుగుతాను, నాకేం అర్థం కాలేదు. బ్రహ్మాండంగా అవపడుతుంది మీ బిల్డింగ్, ఏమైంది దానికి? వైడనింగ్ లో పోతుందా? ఓకే, గ్రామ పంచాయతీ బిల్డింగ్ వైడనింగ్ లో పోతుంది అంటున్నారు. తప్పకుండా నేను గ్రామ పంచాయతీ బిల్డింగ్ కూడా మంజూరు ఇస్తాను. ఎంపీ గారు మీకు ఐమాస్ లైట్స్ ఇస్తా అన్నారు, మీరే పోయి తెచ్చుకోవాలి, నాకు సంబంధం లేదు. సర్పంచ్ గారు బెల్ల వెంకన్న గారు పోవాలి. వారికి ఇప్పుడు మళ్ళీ ఏప్రిల్లోని ఫండ్స్ వస్తున్నాయి.
మళ్ళీ ఎంపీ ఫండ్స్ వస్తాయి వారికి ఏప్రిల్ నెలలో. వారి దగ్గర నుంచి మీరు ఎంఎస్ ఫ్లాట్స్ తెచ్చుకోండి, నాకేం ఇబ్బంది లేదు, నేనేం అడ్డుపడను. మనము ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని గ్రామాలను అభివృద్ధి చేయాలనే ఒకే ఒక ఎజెండాతో నేను పనిచేస్తున్నాను. ఇవాళ గణపురం రిజర్వాయర్ కింద గణపురం నుంచి నవాపేటకు పోయే మెయిన్ కెనాల్ 1L to 10L ఉన్నది, అంటే ఉపకాలువలు ఎన్నడూ సరిగా నీళ్లు బారిన పరిస్థితి లేదు. ఇలా 1L ద్వారా హిమ్మత్ నగర్ వరకు కూడా నీళ్లు తీసుకుపోయి పంటలను కాపాడామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను. తోవలో ఉన్న విశ్వనాథపూర్ కావచ్చు, తోవలో ఉన్న తాండదారిపల్లి కావచ్చు, నమిలిగొండ కావచ్చు, తీగారం కావచ్చు, తండలు కావచ్చు, ఇంకా హిమ్మత్ నగర్ వరకు 1L పోయింది. అదేవిధంగా ప్రతి కాలువలో ఉన్న పూడికను చెట్లను తొలగించి ఇవాళ బ్రహ్మాండంగా దేవాదుల ద్వారా గోదావరి నీళ్ళు అందించి పంటలు పండించుకుంటున్నాం. నాకు ఈరోజు సంతోషకరమైన విషయం ఏంటంటే మన నియోజకవర్గంలో మునుపెన్నడూ లేని విధంగా యాసంగిలో వరి సాగైంది. మా మీడియా మిత్రులు కూడా ఇది గమనించాలి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇవాళ మన నియోజకవర్గంలో వరి సాగు విస్తీర్ణం పెరిగింది. ఎన్నడూ లేని విధంగా మొక్కజొన్న సాగు విస్తీర్ణం పెరిగింది. 20,000 ఎకరాలలో మొక్కజొన్న ఉంది, దాదాపు 1,00,000 ఎకరాలలో ఇలా వరి సాగైంది. ఒకప్పుడు ఎండాకాలం వచ్చిందంటే పట్టణాలకు వలస వెళ్ళే ఈ ప్రజలు మన కాలువల ద్వారా పారే గ్రామాలు పంట పొలాలకు వచ్చే నీళ్ళు ఎక్కడున్నాయి, ఏ గ్రామాలలో వస్తుంది, ఏ గ్రామాలలో రావడం లేదు, ఎందుకు రావడం లేదు, అవన్నీ కూడా పరిశీలించి అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమీక్షలు చేసి నీళ్ళు అందించే ప్రయత్నం చేసినాం. అందుకే ఇవాళ ఎవరెన్ని విమర్శలు చేసినా, ఎవరెన్ని రకాల మాట్లాడినా, అసత్యపు ఆరోపణలు చేసినా మన అభివృద్ధికి నిదర్శనం వరి సాగు విస్తీర్ణం పెరిగింది, మొక్కజొన్న విస్తీర్ణం పెరిగింది. అది ఎట్లా పెరిగింది అంటే మనము గోదావరి నీళ్లు కాలువల ద్వారా అందించాం కాబట్టి పెరిగింది. ఇది ఒక్కటే మా అభివృద్ధికి మేము చేసే పనికి ఉదాహరణ. కావాలంటే మా మీడియా మిత్రులు మీరు వ్యవసాయ శాఖతో కూడా సంప్రదించి వివరాలు తీసుకోవాల్సిందిగా నేను కోరుతున్నాను. ఎవడో మాట్లాడతాడు పనికిరానోడు, ఏం పని లేదు, ఎవరు పిలిచే వాళ్ళు లేరు, ఎక్కడికో దగ్గరికి పోడు, ఆడ కూర్చుడు, ఇంత తినుడు తాగుడు, ఒక ప్రెస్ మీట్ పెట్టుడు. ఈ రకంగా ఈ నియోజకవర్గ అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం కొంతమంది చేస్తున్నారు. దాన్ని కూడా ప్రజలు గమనించాలని చెప్పి నేను కోరు. అవకాశం వచ్చినప్పుడు పనిచేయని వారు, అవకాశం వచ్చినప్పుడు విపరీతమైన అవినీతికి పాల్పడ్డవారు, పథకాలను అమ్ముకున్నవారు, చిల్లర పనుల ద్వారా చిల్లర చేష్టల ద్వారా నియోజకవర్గానికి చెడ్డ పేరు తెచ్చిన వాళ్ళు ఇవాళ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. వాళ్ళని గమనించాలని చెప్పి నేను కోరుతున్నాను. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజల సంక్షేమానికి పనిచేస్తున్నది, రైతు సంక్షేమం కొరకు పనిచేస్తున్నది. ప్రత్యేకంగా నాకు మీరు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అభివృద్ధి చెందిన నియోజకవర్గాల సరసన నిలబెట్టాలనేది నా ఆలోచన. నాకు వేరే ఎజెండా లేదు. నేను ఎవరి దగ్గర ₹1 తీసుకోను, ఎవరిని మోసం చేయను, పదవులు అమ్ముకోను, పనులు అమ్ముకోను, పథకాలు అమ్ముకోను. అవి పేద ప్రజలకు రూపాయి ఖర్చు లేకుండా అందించే ప్రయత్నం మాత్రమే చేస్తాను. నా లక్ష్యం ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని, నా ఎజెండా గ్రామాలను అభివృద్ధి చేయాలని ఆలోచిస్తూ నేను పనిచేస్తున్నాను. దానికి మీ అందరి సహకారం కావాలని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరూ కూడా కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి నమస్కారం.